భూభారతిపై సీఎం రేవంత్ రెడ్డి మలిక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం భూభారతి పోర్టల్ ప్రారంభం కానుండగా తొలుత 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రజల సూచనలతో పోర్టల్ను మరింత బలోపేతం చేయాలని చెప్పారు. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. అవగాహన సదస్సుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్లుగా సీఎం తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం భూభారతి పోర్టల్ అమల్లోకి రానుంది. ఇక పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ను రూపొందించామని సీఎం తెలిపారు. భూభారతి చట్టంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలి అన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలాగా భూభారతి పోర్టల్ ఉండాలని అధికారులకు సూచించారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరించి పోర్టల్ను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో పోర్టల్ ఉండాలన్నారు. వెబ్సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. కాగా 2 గంటలకు పైగా జరిగిన సమీక్షలో భూభారతి కార్యాచరణ మార్గదర్శకాలపై ఏకాభిప్రాయం కుదిరింది. భూభారతి చట్టాన్ని సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు శిల్పకళా వేదికలు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు కొత్త చట్టం అమల్లోకి రానుంది. భూభారతి 2025 చట్టం పోర్టల్ ప్రారంభ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేసి భూములున్న ఆసాములకు భరోసా కల్పిస్తామని, వారికి భద్రత కల్పిస్తామని చెప్పిన మాటలో భాగంగా భూభారతి చట్టాన్ని అంటే 2025 6 చట్టాన్ని తేవటం కోసం అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెట్టి, ఆ డిబేట్ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేధావులు, అనుభవజ్ఞులు, ప్రత్యేకంగా భూ చట్టం మీద ఉన్న పరిపక్వత పొందిన ప్రజలు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత భూభారతి 2025 చట్టాన్ని ఈ జనవరి 1వ తారీఖు నాడు తెచ్చుకోవటం జరిగింది. చట్టం తేవటమే కాదు, ఆ చట్టానికి కావలసిన నియమ నిబంధనలు కూడా ఈ గడిచిన 2.5 నెలలలో అనేక మంది అనుభవజ్ఞులు, ఐఏఎస్ ఆఫీసర్సు, గ్రామీణ ప్రాంతంలో ఈ భూములతో సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరి ఆలోచనల్ని మరొక్కసారి క్రోడీకరించి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక 4 రోజులు క్షుణ్ణంగా చర్చించిన తర్వాత దీనికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఇందిరమ్మ